ప్రార్థన చేస్తూ ఉంటారు. కష్టాలు, బాధలు, దుఃఖము, కన్నీరు మీకేనా? అవమానాలు, నిందలు, లేమి మీకేనా? సేవకులమైన మాకుండదా? మీకంటే ఎక్కువ ఉంటాయి, మీకంటే ఎక్కువ ఉంటాయి. కాకపోతే ప్రభువుతో కాస్త సన్నిహితంగా ఉంటాం కాబట్టి కొన్ని విషయాలలో దేవునితో పెనుగులాడి, దేవుని హత్తుకొని, ప్రభుతో మాట్లాడి ఆ విషయాలకి పరిష్కారం వెతుక్కుంటూ ముందుకెళ్తూ ఉంటాం. కొన్నిసార్లు కొన్ని కార్యాలకి, సంఘంలో జరిగే కార్యాలకి, పనుల ద్వారా జరిగేటువంటి కార్యాలకి చెదిరినప్పుడు, కలత చెందినప్పుడు, బలహీనపడ్డప్పుడు ఆయన సన్నిధికి వెళ్ళి, ప్రభువా నీ కృప కావాలి నాయనా అని అడిగినప్పుడు, అప్పుడు ఆ బలహీనతలో ఆయన కృప ద్వారా బలాన్ని కలగజేసి, ఆయన బలాన్ని కలగజేసి, ఎవరున్నారు ఆపరేటర్ దగ్గర? స్నోరింగ్ వస్తూ ఉంది. ఆయన బలాన్ని కలగజేసి ముందుకు నడిపిస్తూ ఉంటారు. కొన్నిసార్లు సేవకులమైన మేము ఎంత ప్రయాసపడ్డా కూడా దివారాత్రులు దేవుని సన్నిధిలో పాదాలు పట్టుకొని, దేవుని పాదాలు పట్టుకొని దివారాత్రులు కన్నీరు కారుస్తూ అడిగినా కూడా కొందరి ద్వారా మేము పడుతున్న ప్రయాస వ్యర్థం కావచ్చు. కానీ మరలా దేవుని సన్నిధికి వెళ్ళి, ప్రభువా మేము పడిన ప్రయాస వ్యర్థం కానివ్వక దాన్ని సఫలాకృతం కలగజేయ ప్రభు అని దేవుని సన్నిధికి వెళ్ళి మరొక్కసారి ప్రార్థన చేసినప్పుడు ప్రభు అంటారు, నా కృప నీకు చాలుపో, నా కృప నీకు చాలుపో. అదేంటి? సేవకులు ఎప్పుడు ప్రార్థన చేసినా నా కృప నీకు చాలు, నా కృప నీకు చాలు అంటాడు. ఎప్పుడు ప్రార్థన చేసినా నా కృప నీకు చాలు, నా కృప నీకు చాలు. ఎన్నిసార్లు దేవుని సన్నిధిలో పెనుగులాడుతున్నా, ఎన్నిసార్లు అడుగుతున్నా కూడా ప్రభు అంటారు, పౌలుతో అన్నగా నా కృప నీకు చాలని మరలా 10 సార్లు నీతో అనాలనా? ఆ వాక్యాన్ని, ఆ వాగ్దానాన్ని మరొక్కసారి నువ్వే పునర్ప్రతిష్ఠించుకో, నా కృప నీకు చాలు. కృప అంటే ఏంటి? కృప అంటే ఏంటి చెప్తారా? కృప అంటే ఏంటి? అది ఒకటి, అర్హత లేని వానికి అర్హత కలిగించేది, బలహీనునికి బలాన్ని కలగజేసేది, పెంట కుప్పలో పడి ఉన్నవాడిని అధికారులతో కూర్చోబెట్టేది కృప. అంతేనా? కృపకు అసాధ్యమైనది ఏది లేదు. ఈ కృప ఎలా మనకు వచ్చింది? యోహాను సువార్త 1వ అధ్యాయము 17వ వాక్యం. ధర్మశాస్త్రం మోషే ద్వారా అనుగ్రహింపబడెను, కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగెను. హల్లెలూయా. యేసుక్రీస్తు ద్వారా కృపయు సత్యమును మనకి కలిగింది. మనిషికి కృప పొందుకోవాలి అంటే ఏం చేయాలి?
యేసుక్రీస్తు ద్వారా కృప మనం పొందుకోవాలంటే ఏం చేయాలి? యేసుక్రీస్తు ద్వారా కృప మనం పొందుకోవాలి అంటే ఏం చేయాలి? చూడండి, ఆదికాండము 6వ అధ్యాయము 8వ వాక్యం. అయితే నోవాహు యెహోవా సన్నిధి యందు హల్లెలూయా, దేవుని దృష్టి యందు నోవాహు ఏం పొందాడంట? కృప పొందినవాడాయను. అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడాయను. ఎవరి దృష్టి యందు కృప పొందాడంట? దేవుని దృష్టి యందు కృప పొందాడు. ఒక మనిషి కృప పొందుకోవాలి అంటే, ఒక మనిషి కృప పొందుకుంటే ఏం జరుగుతుంది? ఎవరికి దేవుని కనులలో కృప లభిస్తుంది? ఎవరికి దేవుని కనుదృష్టిలో కృప లభిస్తుంది? నోవాహు దేవుని దృష్టిలో కృప పొందినవాడాయను. అది సేవలోనైనా, కుటుంబంలోనైనా, ఒక ప్రత్యేకించబడ్డటువంటి మనిషికైనా, మీరు మీ ఇంట్లో ప్రార్థన ప్రార్థన చేసుకొని లేస్తూనే కృప యొక్క ప్రసన్నత మీకు లభిస్తుంది. ఈ కృప యొక్క ప్రసన్నత పొందుకొని బలహీన సమయంలో బలాన్ని పొందుకుంటూ ముందుకెళ్తూ ఉంటారు. కానీ ఒక సేవకులమైన మాకు అలాంటిది కాదు. ఇప్పుడు మీ ఇంట్లో, మీ కుటుంబంలో, మీ వ్యక్తిగత జీవితంలో కృప కావాలి అంటే మీరు మీ ఇంట్లోకి వెళ్ళి ప్రత్యేకంగా ప్రార్థన చేసుకొని లేస్తూ ఉండగానే కృప పొందుకున్న వారుగా మీరు కనబడతారు. కానీ సేవకులమైన మా పరిస్థితి అలా కాదు. ఇంట్లో కాదు, బలిపీఠం మీద మేము కృప పొందుకోవాలి. ఎడ పొందుకోవాలి? బలిపీఠం మీద మేము కృప పొందుకోవాలి. బలిపీఠం మీద మా కృప ఆధారపడి ఉంటుంది. ఇక్కడ నిలబడినప్పుడు ఒకలాగా, ఇంకో మందిరానికి ప్రవచించడానికి, వాక్యం చెప్పడానికి వెళ్ళినప్పుడు ఒకలాగా, లేకపోతే ఒక మీటింగ్లో ఒక స్టేజ్ మీద నిలబడ్డప్పుడు ఒకలాగా ఉంటుంది. కృప కావాలి. ఎందుకంటే కొన్ని సంఘాలలో ఉన్నటువంటి కృప కొన్ని సంఘాల్లో ఉండవు. కొన్ని బలిపీఠాల మీద ఉన్నటువంటి కృప కొన్ని బలిపీఠాల మీద ఉండవు. కొన్ని సంఘాలలో కొన్ని బలిపీఠాల మీద, కొన్ని స్టేజెస్ మీద ఆశ్చర్యపడేటువంటి కృప ఉంటుంది. ఆశ్చర్యపోతాం మేమే, ఏంట్రా దేవుడు ఎంతగా నడిపించాడు, ఇవాళ దేవుడు ఇంత చక్కగా వాక్యాన్ని వివరించేటట్టుగా చేశాడు అని మేమే ఆశ్చర్యపోతూ ఉంటాం. అందుకే ఒక సేవకునికి వాక్యం విత్తాలంటే అనుదినము నూతన కృప కావాలి. అనుదినము నూతన పరచబడుతూ ఉండాలి. అనుదినము నూతన బలం పొందుకుంటూ ఉండాలి. ఆదికాండం 6వ అధ్యాయము 5-6 వాక్యాలలో ఆదికాండము 6వ అధ్యాయము 5-6 వాక్యం. నరుల చెడుతనమును భూమి మీద గొప్పదనియు, వారి హృదయం ఎల్లప్పుడూ తలంపుల ఊహ అంతయు
ఎల్లప్పుడూ చెడ్డదనియు కేవలము చెడ్డదనియు యెహోవా చూచి తాను నరులను చేసినందుకు సంతాపము నొంది అది అసలు నరుల విషయంలో దేవుణ్ణి ఒకసారి మనం పోయి పరీక్షించి, ప్రభువా నువ్వు అసలు నరుల గురించి ఏమనుకుంటున్నావు ప్రభువా? అర్థమైందా? కొన్నిసార్లు మీ ఇంట్లో మీ పెద్ద కొడుకు ఎట్లుంటాడు? అబ్బో వాడు తెలియగలవాడు. చిన్న కొడుకు ఎట్లుంటాడు? వాడు మహా తెలియగలవాడు. మంచోడేనా? అబ్బా ఇద్దరు మంచోలే అబ్బా. కితాబిస్తూ ఉంటాం. కొన్నిసార్లు పాస్పోర్ట్కి అప్లై చేస్తే, దేనికి పాస్పోర్ట్కి అప్లై చేస్తే ఒక ఆఫీసర్ మన ఇంటికి వచ్చి వెరిఫికేషన్ చేస్తాడు, వీళ్ళు ఎటువంటి వారు అనేసి. ఇటువైపు ఇంట్లో వెళ్ళి అడుగుతాడు, ఇటువైపు ఇంట్లో వెళ్ళి అడుగుతారు, సార్ వీరు ఎటువంటి వారు సార్, వీరికి పాస్పోర్ట్ ఇవ్వచ్చా? వాడు పెద్ద దొంగ సార్, వాడు పెద్ద దొంగ, అబద్ధగాడు, కూనికోరు, లంచకోరి, వాడి మీద చాలా కేసులు ఉన్నాయి, మీరు ఇవ్వకండి సార్ పాస్పోర్ట్ అంటే ఇస్తాడా? వెంటనే అదే రిపోర్ట్ రాసుకొని వెళ్ళిపోతాడు. ఎంతకాలం నుంచి ఉన్నారు ఇక్కడ, ఎంతకాలం నుంచి ఉన్నారు, వీళ్ళ ప్రవర్తన ఎటువంటిది, ఆ రిపోర్ట్ రాసుకొని వెళ్తాడు పాస్పోర్ట్ వాడు. భార్యని భర్త గురించి అడిగితే, అమ్మా నీ భర్త బాగా చూసుకుంటున్నాడా? ఏం బాగా చూసుకుంటున్నాడులే అన్నా, ఏం బాగా చూసుకుంటట్లే అన్నా. ఎక్కడ లేని బాధంతా అప్పుడే చెప్తారు. ఇక భార్య గురించి భర్తను అడిగితే మనకు నిజాలు చెప్పరు. భార్య గురించి భర్తను అడిగితే ఎవ్వరికి నిజాలు చెప్పరు, ఒక స్నేహితుడికి మాత్రం నిజం చెప్పరు. లేకపోతే ఈ రోజుల్లో టిక్టాక్లో, లేకపోతే రీల్స్లో, ఇన్స్టాగ్రామ్లో నిజాలు చెప్తున్నారు భార్య గురించి భర్తను అడిగితే. అందరూ కాదులే, బాగా ప్రేమించేవాళ్ళు భార్యని గురించి గొప్పగా చెప్పేవారు కూడా ఉంటారు, గొప్పగా చెప్పేవారు కూడా ఉంటారు. అంటే మన ఒక స్వభావము, మన ఒకరికొకరి స్వభావం మనం చెప్పుకోవాలి అంటే గొప్పగా చెప్పేవారు ఉంటారు, ఘనహీనంగా చెప్పేవారు ఉంటారు, దరిద్రంగా చెప్పేవారు కూడా ఉంటారు మన గొప్పలు. అవునా కదా? మన గురించి చెప్పురా, మన గురించి చెప్పురా అన్నకి మన గురించి చెప్పురా అన్నప్పుడు పెద్ద దొంగనా నమ్మకండి. హల్లెలూయా. రాజకీయ నాయకులు వాళ్ళ గురించి వారు సొంత డబ్బా కొట్టుకుంటారు, వాళ్ళ గురించి వాళ్ళే సొంత డబ్బా కొట్టుకుంటుంటారు. నేను అది చేశాను, ఇది చేశాను, ఇది చేశాను, అది చేశానని చెప్పుకుంటా ఉంటాడా. మధ్యలో ఒక 100 మంది లేస్తారు, లేచి మాకేం రాలే, మా ఇంటికి ఏం రాలే అనేవాళ్ళు కూడా ఉంటారు. అదే నిన్ను నన్ను సృజించిన దేవుడి దగ్గరికి వెళ్ళి, ప్రభువా మా గురించి నువ్వేమనుకుంటున్నావు కాస్త చెప్పు అన్నామంటే, చదవండిగా, నరుల చెడుతనము భూమి మీద, అబ్బో చెడుతనాన్ని కూడా పొగుడుతున్నాడు ఆయన. గొప్పదంట, చెడుతనము గొప్పది ఇలది భూమి మీద, వారి హృదయం యొక్క తలంపుల ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డది. ఒకడు నీ గురించి ఊహలో ఏమనుకుంటున్నాడు, నీ ముందు ముఖస్థుతికి మాత్రము నువ్వు గొప్పోడివి, నువ్వు మంచోడివి, నువ్వు తోపు తురుము అని ఎన్నో చెప్తాడు, కానీ ఊహలో మాత్రము చెడ్డవే అనుకుంటాడు.
ఊహలో ఖచ్చితంగా చెడ్డవే అనుకుంటాడు. అవునా కదా? నేను కాదండి, సాక్షాత్తు మనల్ని సృజించిన మన దేవుడే మన స్వభావాలను బయట పెడుతూ ఉన్నాడు. చదవండి. ఎల్లప్పుడూ కేవలము చెడ్డే, మంచిది ఏమాత్రం లేదుగా వారిలో, కేవలం చెడ్డవే ఉంది వాళ్ళ దాంట్లో. యెహోవా చూచి నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొందెను. ఎందుకురా కన్నా వీళ్ళని, ఎందుకురా కన్నా వీళ్ళని సంతాపం నొందాడట, బాధపడతా ఉన్నాడట. తన హృదయంలో బాధపడతా ఉన్నాడు. ఎందుకురా కన్నా వీళ్ళని. ఎన్నోసార్లు ఆయన కోపాగ్ని చేత నరులని హతమార్చి, నరులని భూమి మీద లేకుండా చేసేద్దామనుకొని చేశాడు. ఇటువంటి భయంకరమైనటువంటి మనుష్యుల మధ్యలో, ఇటువంటి భయంకరమైన స్వభావం కలిగినటువంటి మనుష్యుల మధ్యలో ఒకడున్నాడంట, దేవుని దృష్టికి కృప పొందినవాడు ఆయనట. అయితే నోవాహు యెహోవా దృష్టికి కృప పొందినవాడాయను. హల్లెలూయా. ఇంత భయంకరమైన స్వభావాలు కలిగినటువంటి మనుషులలో, ఇంత భయంకరమైన ఆలోచనలు కలిగినటువంటి మనుషులలో, ఇంత చెడు మనుషులలో, చెడ్డ మనుషులలో ఒకడున్నాడంట, అతడు యెహోవా వలన కృప పొందినవాడాయనంట. ఆయన కనుదృష్టికి నీతిపరుడును నిందారహితుడునై ఉండెను. చాలమ్మా. ఒక మనిషి ఎప్పుడు తన ప్రవర్తన వలన దేవుని సంతోషపరుస్తాడో అప్పుడు కృప ఆయన ద్వారా మనకు లభిస్తుంది. అర్థమైందా? నోవాహును చూసి దేవుడు అంటున్నాడు, నిందారహితుడు రా వీడు, యథార్థవర్తం రా. దేవుని కనులో నోవాహుకి కృప పొందినవాడు ఆయనంట. దేవుని ద్వారా కృప పొందాడు. ఒక మనిషి దేవుని ద్వారా కృప పొందాలి అంటే దేవుని సంతోషపెట్టేవాడిగా ఉండాలి. మనుషులని సంతోషపెట్టేవాడిగా ఉంటే వ్యర్థము. యజమానులను సంతోషపెట్టేవారిగా ఉంటే వ్యర్థము. కుటుంబీకులని సంతోషపెట్టేవారిగా ఉంటే వ్యర్థము. యెహోవాను సంతోషపెట్టేవారిగా ఉంటే కృప లభిస్తుందంట మనకి. అపోస్తలుడైన పౌలు అదే అన్నాడు, నీ ద్వారా, నీ సేవ ద్వారా నేను ఎంతో సంతోషపడుతున్నాను రా. అపోస్తలుడైన పౌలు అప్పటికే ఒక లెజెండ్ సేవకుడు, గొప్ప సేవ జరిగిస్తూ ఉన్నాడు. అనేక స్థలాల్లో అపోస్తలుడైన పౌలు నడికట్టు తగిలితే స్వస్థతలు కలుగుతూ ఉన్నాయి, అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి. ఆ అద్భుతాలు జరిగిస్తున్నటువంటి దేవుని కృప పొందుకున్నటువంటి అపోస్తలుడైన పౌలు వచ్చి, ప్రభువా నాలో నుండి ఈ ముళ్ళు తీసే అంటే, నా కృప, నా కనుదృష్టిలో నువ్వు ఎప్పుడో కృప పొందుకున్నవాడవయ్యావరా, నా కృప నీకు చాలును. నమ్మిన వారు బిగ్గరగా చప్పలు కొడుతూ ప్రభు నామమున మహిమపడదాం. హల్లెలూయా. దేవుని దుఃఖపరిచే వారికి కృప దొరకదు. దేవుని దుఃఖపరిచే వారికి కృప దొరకదు. దేవుని సంతోషపెట్టేవారికి కృప లభిస్తుంది. చాలామంది అంటారు, మంచాలు తీసుకొచ్చి డబ్బులు తీసుకొచ్చి కారో బంగ్లాను కొని దేవుని కృప అన్నా. ఏందన్నా? దేవుని కృప అన్నా. దేవుని కృప కాదు, సాతానుగాడు ఇచ్చి దేవుని పేరు ఏమంటాడు? సాతానుగాడికి దేవుని గణపరచాలంటే ఎంత ఇష్టమో, నీ నాకంటే మనందరికంటే ఎక్కువగా దేవుని వాడు గణపరచగలుగుతాడు, మభ్య పెడతాడు. అందుకే
నీ ప్రవర్తన ప్రభువుని సంతోషపెట్టే విధంగా ఉండాలి. సంతోషపెట్టే విధంగా చూసుకోవాలి మనం. ఇది చేయి, అది చేయకూడదు అని ఎప్పుడైతే ప్రభు మనతో మాట్లాడుతుంటారో మన వెంటనే దానికి మనం లోబడ్డప్పుడు ప్రభువుని సంతోషపెట్టేవారుగా మనం ఉంటాం. నేనంటాను, భర్త చేసే ప్రతి పని భార్యకు నచ్చుతుందా? నచ్చుతుందా? భార్య చేసే ప్రతి పని భర్తకు నచ్చుతుందా? భార్య చేసే ప్రతి పని భర్తకు నచ్చుతుందా? అస్సలు. అవి నచ్చితే గొడవలు ఎందుకు? అవి నచ్చితే చెంబులకి సొట్టలు ఎందుకు? గ్లాసులకి సొట్టలు ఎందుకు? పప్పు గుత్తి పదే పదే ఊడిపోతాయి. అవే నచ్చితే ఫ్రిడ్జులకి సొట్టలు ఎందుకు? ఫోన్లు ఎందుకు ఇరిగిపోతాయి? భార్యలు చేసే ప్రతి పని భర్తకు నచ్చదు, భర్త చేసే ప్రతి పని నచ్చదు. అలా నచ్చిందంటే నిజంగా ఆ ఇల్లు ఒక స్వర్గసీమ. ఆ ఇల్లు ఒక స్వర్గసీమ, ఆనందాల సంపద ఇల్లు. లేకపోతే ఎప్పుడు గొడవలు, కన్నీరు, బాధలు, దుఃఖము ఆ ఇంటిని ఏలుతూ ఉంటుంది. మనమే ఆలోచించుకోవాలి. మన ప్రవర్తన వలన, మన నడక వలన, మన వస్త్రధారణ వలన మన ప్రయాస వలన దేవుని ఎంతవరకు సంతోష పెడతా ఉన్నాం? అర్థమవుతుందా? మనం దేవుని ఎంతవరకు సంతోష పెడతా ఉన్నాం? మన ప్రవర్తన వలన మనం ఒక మనిషినే సంతోష పెట్టలేకపోతున్నామే. మన నడవడిక వలన మన తల్లిదండ్రులనే సంతోష పెట్టలేకపోతున్నామే. దేవుని ఎంత సంతోష పెట్టగలుగుతాం మనం? దేవుడు అంటున్నారు, దేవుని సంతోషపెట్టిన వాడికి కృప లభిస్తుంది. మీరు ఇంకా దేవుని సంతోష పెట్టక, ఇంకా దేవుని మాట వినక, దేవుని మాటకి లోబడక మీకు కృప లభిస్తుంది అని మీరు అనుకుంటున్నారే, అది భ్రమ. అది భ్రమ. దేవుని కృప ఒకరు పొందుకోవాలి అంటే ఎలా ఉండాలి? ఒక దేవుని కృప ఒకరు పొందుకోవాలంటే ఎలా ఉండాలి? ఆదికాండము 6వ అధ్యాయము 13వ వాక్యం. గనుక నా సన్నిధిని వారి అంతము వచ్చి ఉన్నది, ఇదిగో వారిని భూమితో కూడా నాశనము చేయుదును, నీ కొరకు ఓడను చేసుకొనుము, అరలు పెట్టి ఆ ఓడను చేసి లోపటను వెలుపటను కీలు పూయవలను. ఆ ఓడ ఉండవలెను. ముగించవలను. చివరిగా అమ్మ, నోవాహు అలాగుననే చేసెను. నోవాహు అట్లు చేసెను ప్రకారము, అందుకే కృప పొందినవాడయ్యాడు. నోవాహు దేవుడు చెప్పినట్లే చేశాడంట, అలాగుననే చేశాడంట. నో చేంజెస్. నోవాహు చేంజ్ చేయలేదు. దేవుడు ఏదైతే చెప్పారో అలాగుననే చేశాను, అట్లు చేశాను, అట్లనే చేశాను. కాబట్టే నోవాహు కృప పొందుకున్నవాడాయను. ఎవరు కృప పొందుకుంటారు అంటే,
అలాగే చేసేవారు కృప పొందుకుంటారు. దేవుడు చెప్పినట్లు చేసేవారు. అందుకే యెహోవా కనుదృష్టికి నోవాహు కృప పొందినవాడాయను. యెహోవా కన్నులకే కృప పొందినవాడాయనంటే అలాగునే చేసేవాడు కృప పొందుకుంటాడు. అది రాసుకోండి. అదే మొదటి పాయింట్. ఎవరు కృప పొందుకుంటారు అంటే అలాగే చేసేవాడు కృప పొందుకుంటాడు. దేవుని చిత్తము నెరవేర్చేవాడు, దేవుని చిత్తం నెరవేర్చేవాడు కృప పొందుకుంటాడు. రెండవది ఆదికాండము 6వ అధ్యాయము 13వ వాక్యం. ఓడ నిర్మించు అన్నారు. చూడండి 16వ వాక్యం చదమ్మా. అది కాదమ్మా, ఒక ఓడ నిర్మించు ప్రారంభం. అది కృప పొందిన వానికి విరోధులుగా మారుతారు. అర్థమైందా? చెప్పింది చేసేవాడు కృప పొందుకున్నవాడు, చెప్పింది చేసేవాడు కృప పొందుకున్నవాడు అవుతాడు. ఎవరైతే చెప్పింది చేస్తారో వారు కృప పొందుకుంటారు. కృప పొందుకున్నవాడు చెప్పింది చేస్తాడు. రెండు ఒకటే. చేసి కృప పొందుకొని చేయడం. నీ మనస్సుని బట్టి, నీ తలంపులను బట్టి, నీ ఆలోచనలు బట్టి ఆయన నీకు అనుగ్రహిస్తూ ఉంటాడు కృప. సంఘంలో పనుల విషయంలో దేవుని వాక్యానుసారంగా దశంభాగం విషయంలో, వాక్యాన్ని అనుసరించే విషయంలో చెప్పింది చెప్పినట్లు చేసేవాడు కృప పొందుకుంటాడు. ఎన్ని విషయాలలో? సంఘములో, పనుల విషయాలలో, దశంభాగం విషయాలలో, వాక్యాన్ని అనుసరించే విషయంలో, విని అనుసరించేటువంటి విషయంలో చెప్పింది చెప్పినట్లు చేసేవాడు కృప పొందుకుంటాడు. చెప్పింది చేస్తలేడు అంటే ఇంకా వాడి కృప లేదని అర్థం. దేవుని వాక్కుగా నోవాహు దగ్గరికి వెళ్ళింది, నీ ఒక ఓడను నిర్మించు అంటే దేవుడి కార్యాలు మనకు అప్పచెప్పినప్పుడు మనం చేస్తే కృపను పొందుకుంటాము. నోవాహు అట్లనే చేశాను, అదే విధంగా చేశాను, చెప్పినట్టే చేశాను కాబట్టే కృప పొందుకున్నవాడు ఆయన. ఒక మనిషి కృప పొందుకున్న వాడైతే ప్రభు ఏం చెబుతున్నాడో గ్రహిస్తాడు. ఒక మనిషి కృప పొందుకున్నవాడైతే ప్రభు ఏం చెప్తున్నాడో గ్రహిస్తాడు. సౌలు మీద కృప పోయింది. ఎందుకు పోయింది? చెప్పిన పని చేయకపోతే కృప పోతే జాగ్రత్త. సేవకుడు కానీ, దేవుడు కానీ, ప్రభువు కానీ, పరిశుద్ధాత్ముడు కానీ మీతో చెప్పునది. యేసు ప్రభు ఒక వివాహానికి పిలువబడ్డాడు, కానా వివాహానికి. ఆ వివాహంలో వెళ్ళి కూర్చున్న వెంటనే వాళ్ళ అమ్మ వచ్చి అంటుంది, అరే యేసన్నా ద్రాక్షరసం అయిపోయిందిరా, ఏదో ఒక అద్భుతం చేసి ద్రాక్షరసం తెప్పి. అమ్మా నా సమయం ఇంకా నువ్వు రాలేదమ్మా అన్నాడే కానీ వాళ్ళ అమ్మ చెప్పింది చేయకుండా ఉన్నాడా? చేశాడు. వాళ్ళ అమ్మ చెప్పింది యేసు ప్రభు విన్నాడు, యేసు ప్రభు చెప్పింది శిష్యులు విన్నారు. ఆయన మీతో చెప్పునది చేయుడి. వాళ్ళ అమ్మనింది, మరియమ్మ అనింది,
ఆయన మీతో చెప్పునది ఏ 6 రాతి పనులు నింపడం మామూలు విషయం అనుకుంటున్నారా? భుజాలు పడిపోతాయి. అప్పుడులాగా బోరేసి పైప్ తీసుకొచ్చి కూలర్కి నీళ్ళు పెట్టరు. ఇప్పుడంటే పైప్ ఉంది, బోర్ వేస్తే వచ్చి అక్కడ నీళ్ళు పడుతున్నాయి. చెప్పింది చెప్పినట్టు సగం కింద పడేస్తారు. అప్పుడు 6 రాతి బాణలు నింపాలంటే మామూలు విషయమా? భుజాలు పడిపోతాయి, భుజాలు పడిపోతాయి. ఏం ప్రభా, నువ్వు మాతో జోక్స్ చేస్తున్నావా? సేవకు వచ్చిందేమో నీ కూలి పని చేయడానికి వచ్చేవా? నీ మినిస్ట్రీలో నీ రాజ్యంలో నువ్వు ప్రేమ రాజ్యాన్ని స్థాపిస్తానన్నావు కదా, నీ రాజ్యంలో మాకు ఏదైనా మినిస్ట్రీ వస్తే కాలు మీద కాలు వేసుకొని హ్యాపీగా ఊపుకుంటూ ఉండే పని ఏదైనా చెప్పు చేస్తాం. అంతేగాని నీళ్లు మోయటాలు, ఈ బట్టలు ఉతకటాలు ఇవన్నీ మా వాళ్ళకి కాదు ప్రభా అన్నారా వాళ్ళు? అనలేదు. ఆయన మీతో చెప్పినది చేయుడి. యేసు ప్రభుతో వాళ్ళ అమ్మ నిందరే ద్రాక్షరసం కావాలరా, వాళ్ళ అమ్మ చెప్పింది చేశాడు. ఒక మనిషి కృప పొందుకున్న వాడైతే ప్రభు చెప్పినట్లు, సేవకుడు చెప్పినట్లు చేస్తారు. సౌలు మీద కృప పోయింది. ఎందుకు అంటే చెప్పింది చేయలే, చెప్పనిది చేశాడు. పోనీ దేవుడు చెప్పింది చేయలేదే అనుకో, దేవుడు చెప్పింది చేయలేదని, సేవకుడు వచ్చేంత వరకు, ప్రవక్త వచ్చేంత వరకు కూడా ఓపిక లేదా వాడికి? ఏం చేశాడు? వీడు వచ్చేటప్పుడు లేట్ అవుతుంది కానీ మనల్ని మనం అభిషేకించేసుకుందాం. ఇది మనల్ని మనమే అభిషేకించేసుకుందాం. కృప పోతుంది, జాగ్రత్త. కృప పోతుంది, జాగ్రత్త. కృప ఉండదు. నువ్వు అనుకుంటా ఉంటుంది కృప అని, పోతుంది. ఎప్పుడు నీకు తెలుస్తుందంటే నువ్వు మరణ పడకలోకి, మరణం నిన్ను దరిచేరినప్పుడు తెలుస్తుంది కృప నిన్ను వీడి ఎప్పుడో వెళ్ళిపోయిందని. సౌలు మీద కృప పోయింది, కానీ దావీదు మీద కృప పోలేదు. దావీదు మీద కృప పోలేదు. సమూయేలు దావీదుని అభిషేకించేటప్పుడు దేవుడు అంటున్నారు, నేను ఎన్నుకున్నవాడు, నేను ఏర్పరచుకున్నవాడు, వాడిని అభిషేకించు. 1 సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 22వ వాక్యం. 1 సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 22వ వాక్యం. దావీదు అతడు అది 1 సమూయేలు కదా, 16వ అధ్యాయం 12వ వాక్యం. అతడు రాగానే నేను కోరుకున్నవాడితడే, నీవు లేచి వాడిని అభిషేకించు. ఇందులేమో నేను కోరుకున్నవాడు అని ఉంది, కానీ ఇంకో తర్జుమాలో నాకు ఇష్టమైన వాడితడే ఇరుకుదానా? తమిళ్ ఇరుకుదా? పడింగ 1 సమూయేలు 16:12. నేను ఇష్టపడ్డవాడు ఇతడే, లేచివాడిని అభిషేకించు. ఎందుకు ఇష్టపడ్డాడు అంటే దావీదు కృప పొందుకున్నవాడు. సౌలు ఎందుకు ఇష్టపడలేదు అంటే దావీదు దేవుని కృప పోగొట్టుకున్నవాడు. సౌలు ఎందుకు తృణీకరించబడ్డవాడు అంటే దేవుని కృపని పోగొట్టుకున్నవాడు. దావీదు ఎందుకు ఇష్టపడ్డవాడు అయ్యాడు, ఎందుకు హృదయానుసారుడు అయ్యాడు అంటే దేవుని కృప పొందుకున్నవాడు. ఈ దేవుని కృప పొందుకున్నవాడు దేవుని మాటగా ఒకటి రాగానే నీ దగ్గరికి దానికి లోబడతాడు. సౌలు దగ్గరికి ప్రవక్త వెళ్ళాడు, దావీదు దగ్గరికి ప్రవక్త వెళ్ళాడు.
సౌలు సేవకుని మాటకు లోబడక వ్యతిరేకంగా మారాడు. అవసరమైతే సేవకునే చంపేద్దాం అనుకున్నాడు. దావీదు దగ్గరికి వెళ్ళాడు, అదే ప్రవక్త. అక్కడ వెళ్ళింది సమూయేలు, ఇక్కడికి వెళ్ళింది నాతాను ప్రవక్త. దావీదు దగ్గరికి వెళ్ళాడు, దావీదు లోబడ్డాడు. అందుకే ఆయన కృప దావీదును విడిచి వెళ్ళలేదు. దేవుడు చెప్పినది చేయుడి, అప్పుడు కృప లభిస్తుంది. నీవు మందిరానికి వచ్చేది వేరే, దావీదు ఆరాధనకి మందిరానికి వచ్చేది వేరే. మీకు విషయం తెలుసా? మీరు మందిరానికి ఎందుకు వస్తున్నారో, మీరు మందిరానికి ఎందుకు వస్తున్నారో దేవునికి బాగా తెలుసు. దేవునికి బాగా తెలుసు. దావీదు మందిరానికి ఎందుకు వస్తున్నాడో దేవుడికి బాగా తెలుసు. మందిరానికి వచ్చి ప్రభువా కష్టాలు తొలగించు నాయన, బాధలు తొలగించు నాయన, అది కావాలి ప్రభువా, ఇది కావాలి ప్రభువా, లేమిలో ఉన్నాం, ఇవి చెప్పుకోవడానికి మనం మందిరానికి వస్తున్నాము. కానీ దావీదు మందిరానికి ఎందుకు వస్తున్నాడు తెలుసా? చూడండి, 48వ అధ్యాయం 9వ వాక్యం, కీర్తన గ్రంథం. కృపను ధ్యానించుట కొరకు వస్తున్నాడట ఆయన. అవునా? 4 వారాలు పోయాం, ఈ నెల 1 వారం ఎక్స్ట్రా వచ్చింది. పోకపోతే ఏమైంది? పోకపోతే ఏమవుతుంది? ఏమీ కాదు, కృప పోగొట్టుకుంటావు. నీకు తెలవదు, అది నీకు తెలవదు. నాకు బాగా తెలిసినటువంటి ఒక సహోదరుడు ఉన్నాడు. ఇంచుమించు రోజు కలుస్తాన్ని, క్రైస్తవుడే, రోమన్ క్యాథలిక్స్, RCM. ఆయన అంటాడు, నాకు ఆదివారం ఉద్యోగం ఉంటుంది, అయినా కూడా 15 నిమిషాలు దేవుని సన్నిధిలో కూర్చొని వచ్చేస్తా. పర్మిషన్ అడిగి 15 నిమిషాలు దేవుని సన్నిధిలో కూర్చొని ఒక RCM, ఒక రోమన్ క్యాథలిక్ 15 నిమిషాలు దేవుని సన్నిధిలో కూర్చొని వచ్చేస్తా. ఎందుకు మరి 15 నిమిషాలు కూడా పోకపోతే ఎవరు అడిగేటోళ్ళు లేరు కదా నిన్ను. మా భార్య పిల్లలు కూడా వెళ్తారు, నేను కూడా వెళ్తాను. ఒకవేళ ఆ వారం నేను వెళ్ళలేదనుకో, ఇక ఆ వారం అంతా నాకు శ్రమలే ఎదురైతాయి, నాకు బాధలే ఎదురైతాయి, నాకు నిందలే ఎదురైతాయి, నాకు అవమానం. ఇక ఆ వారం అంతా మరలా ఆదివారం వచ్చేంతవరకు నేను ఎప్పుడు చచ్చిపోతానా అనిపిస్తుంది. అట్లుంటుంది నా మనసులో. వెళ్ళి ఒక 15 నిమిషాలు కూర్చుని అనుకో, సాటిస్ఫాక్షన్గా ఉంటుంది. అది అందుకు వస్తున్నారు మందిరానికి, మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి, కొంతమ కోరికలు తీర్చుకోవడానికి మందిరానికి వస్తున్నారని. కృపని ధ్యానించడానికి ఎవడైనా వస్తున్నాడా మందిరానికి? దావీదు అంటున్నాడు, నీ మందిరానికి నేను కృపని ధ్యానించడానికే వస్తున్నా ప్రభా. చదవ మాట. నీ ఆలయంలో నీ కృపను ధ్యానిస్తూ ఉన్నాము, నీ కృపను ధ్యానించడానికి వస్తూ ఉన్నాము. అది ఇది అని అడగడానికి రావట్లేదు. ఒకవేళ దావీదు గనక దేవుని మందిరానికి వెళ్ళి లిస్ట్ గనక ఓపెన్ చేస్తే ఎంత పెద్దగా ఉంటుందో. మనందరి జీవితాల కంటే ఎక్కువ నిందలు, అవమానాలు, వేదనలు అనుభవించినాడు ఆయనే, శ్రమలు అనుభవించినాడు ఆయనే, మరణ భయం వెంటాడింది ఆయనే, మరణం వెంటాడింది ఆయనే. ఆయన ఎన్ని చెప్పుకోవాలి? దేవా, నీ ఆలయంలో నీ కృపను ధ్యానించడానికి వచ్చాను తండ్రి. వాట్ ఏ వండర్ఫుల్. ఇప్పుడు చెప్పండి, నోవాహు కనుదృష్టికి, దేవుడి కనుదృష్టికి నోవాహు ఎలా కనిపించాడు? కృప పొందుకున్నవాడు ఆయన. ఆ రోజుల్లో మనుషులందరూ దేవునికి వ్యతిరేకంగా, ఆ రోజుల్లో అంటే ఈ రోజుల్లో కూడా మనుషులందరి గురించి దేవుడిని వెళ్ళి అడిగితే, ప్రభువా
నువ్వు మనుషుల గురించి చెప్పే కొన్ని 4 మాటలు మంచిగా చెప్పు. ఏం లేదురా, వాళ్ళ గురించి చెప్పడానికి ఏమీ లేదు. ఏదో ఒకటి చెప్పా. తిడుతూనే పొగుడుతున్నాడు ఆయన. ఏమనంటే చదవడం మాట, అది భూమి మీద గొప్పది, తిడుతూనే పొగడుతున్నాడు. పొగడతలు అనుకోకండి, అది పొగడతలు అనుకోకండి, అది నాశనానికి దారి. అది ఆయన కన్ను ఎర్ర చేయడానికి, ఆయన మన మీద మనం లేకుండా చేయడానికి దారి. అది భూమి మీద ఎల్లప్పుడూ చెడుతనము, భూమి మీద ఎల్లప్పుడూ గొప్పదనియు. కానీ ఇన్ని లక్షల ప్రజల మధ్యలో, కోట్ల ప్రజల మధ్యలో ఒక్కడు కనిపించాడు, నోవాహు. దేవుని కృప పొందుకున్నవాడు. ఎందుకు అంటే ఈరోజు అంతా నోవాహు గురించి చెప్పా. ఎందుకు అంటే నోవాహు ఎందుకు కృపను పొందుకున్నాడంటే, ఎవరు కృపను పొందుకుంటారు అంటే మొట్టమొదటిది రెండవది దేవుని వాక్కును పొందుకున్న వారికి దేవుని కృప, దేవుని కార్యాన్ని పొందుకొని దాన్ని చేసిన వాడికి, దేవుని పని విని దాన్ని చేసిన వాడికి, అలాగునే చేసిన వాడి కృప, అలాగునే చేసిన వాడికి కృప. 3 విషయాలలో నోవాహు ఆశీర్వదించబడ్డవాడాయను, కృప పొందుకున్నవాడాయను. దేవుని చిత్తం, దేవుని కృప ఎవరు పొందుకుంటారంటే, దేవుని చిత్తాన్ని తెరిచిన వాడు కృప పొందుకుంటాడు. దేవుడు చెప్పినట్టు అలాగునే చేసిన వాడు కృప పొందుకుంటాడు. ప్రార్థన చేద్దాం, అందరం ప్రార్థన చేద్దాం. దేవుడు ఇంతవరకు నీతో ఏమైనా చెప్పింది చేయకుండా ఉన్నావా? ఇంకా ఆయనకు వ్యతిరేకంగా ఉన్నావా? అయితే ఇంకా కృప నిన్ను ఆవరించలేదు, కృప నీకు కలగలేదు. ప్రతిరోజు కృప కొరకు ఎదురు చూస్తూ ఉండేవారు ఆనాడు భక్తులు. ఎందుకంటే నీ కృప లేని క్షణము నేను జీవించలేను నాయన, నీ కృప లేనిదే నేను ఒక్క క్షణం కూడా జీవించలేనని. అందుకే దావీదు దేవుని ఆలయంలో నీ కృపను గురించి ధ్యానిస్తున్నాను అంటున్నాడు. ఆనాడు నోవాహుని చూసి భూమి మీద నరులందరిలో కృప పొందుకున్నవాడు ఆయన నోవాహు ఒక్కడే. దావీదుని చూసి దేవుని ఆలయంలో కృప గురించి ధ్యానించడానికి వచ్చాడు కాబట్టి దేవుడు దావీదుని చూసి నా హృదయానుసారుడు అంటా ఉన్నాడు. ఇంత భయంకరమైనటువంటి మనుషుల మధ్యలో మనం ఉన్నాము. దేవుడు నిన్ను బట్టి ఏమంటున్నాడు, మన బట్టి ఏమంటున్నాడు దేవుడు? ఒకసారి మనల్ని మనం పరీక్షించుకుందాం, అందరం మోకరిద్దాం. దేవుడు నోవాహుని బట్టి ఒక మాట అన్నాడు, దావీదుని బట్టి ఒక మాట అన్నాడు. నోవాహు జీవితాన్ని, దావీదు జీవితాన్ని బాగా పరీక్షించిన దేవుడు వారికి కృపను అనుగ్రహించారు. నిన్ను బట్టి దేవుడు ఏమనుకుంటున్నారు, నన్ను బట్టి దేవుడు ఏమనుకుంటున్నారు? ఇంకా నువ్వు దేవునికి ఆయాసకరంగా, దుఃఖకరంగా ఎక్కడున్నావు? ప్రార్థన చేస్తున్నావా? ఆయనతో మాట్లాడనే అనుభవంలోకి వెళ్ళావా? ఆయన కొరకు నువ్వు సమయాన్ని కేటాయిస్తున్నావా? దేవుని మందిరంలో నువ్వు సమయాన్ని కేటాయిస్తున్నావా? దేవుని పనులలో నువ్వు మందిరాన్ని కేటాయిస్తున్నావా? దేవుడు చెప్పే కార్యంలో, సేవకుడు చెప్పేటువంటి పనులలో నువ్వు సమయాన్ని కేటాయిస్తున్నావా? అయితే నువ్వు కృప పొందుకున్న వానిగా, కృప పొందుకునే దానిగా ఉంటావు. ఒకవేళ ఇంకా నువ్వు దేవుని మాటకి, సేవకుని మాటకి లోబడకుండా ఉన్నావేమో, జాగ్రత్త. సౌలు మీద నుండి కృప వెళ్ళిపోయినట్టుగా నీ మీద నుండి కృప వెళ్ళిపోతుంది, జాగ్రత్త. నీ మీద నుండి కృప వెళ్ళిపోతుంది, జాగ్రత్త. సంఘములో ఈ పని చేయాలి, ఆ పని చేయాలి, నాది నా పని కాదులే, అది నేను చేసేది కాదులే అని నువ్వు అనుకుంటున్నావేమో. నువ్వు ఎప్పుడైతే
దేవుని సంతోషపెట్టగలుగుతావో, ఎప్పుడైతే దేవుని సంతోషపెట్టగలుగుతావో అప్పుడు కృప పొందుకుంటాం. మనుషులని సంతోషపెట్టాలనుకుంటే వ్యర్థము, కుటుంబీకులను సంతోషపెట్టాలనుకుంటే వ్యర్థము. కానీ దేవుని సంతోషపెట్టినప్పుడు నువ్వు కృప పొందుకుంటావని ఈరోజు స్పష్టంగా దేవుడు మనతోటే మాట్లాడుతూ ఉన్నాడు. ప్రభువా, నేను నీ కృప పొందుకోవాలి నాయన, నేను నీ కృప పొందుకోవాలి ప్రభువా, నీ కృప తప్ప నాకు వేరొక్కటి లేదు నాయన. దేవుని కృప పొందుకున్నవాడు కొనియాడబడతాడు, మంచి పేరు ప్రఖ్యాత లభిస్తుంది, ఘనత వాడికి లభిస్తుంది, రాజులతో అధికారులతో కూర్చుంటాడు. దేవుని కృప పొందుకున్నవాడు ఏ కొదువలైనటువంటి ఒక జీవితం జీవిస్తాడు. ఎందుకంటే అపోస్తులైన పౌలు, ప్రభువా నాలో కొదవ ఉంది నాయన, నాలో కొదవ ఉంది ప్రభువా, నాలో ఒక ముళ్ళుంది నాయన, ఈ ముళ్ళును తీసివే ప్రభువా అని అడిగినప్పుడు నా కృప నీకు చాలును అన్నాడు. అవును, మనం ఉన్నత స్థానంలోకి ఎదగాలి అంటే, మనము దీవించబడాలి అంటే, మనం ఆశీర్వదించబడాలి అంటే కృప కావాలి. ఈరోజు కృప పొందుకున్నవారు ఎలాగుంటే కృప పొందుకుంటారు. దేవుని ఇష్టపెట్టిన వారు కృప పొందుకుంటారు, దేవుని సంతోషపెట్టిన వారు కృప పొందుకుంటారు. నీ మాటల చేత, నీ నడక చేత, నీ ప్రక చేత, నీ ప్రవర్తన చేత, నీ చూపుల చేత, నీవు చేస్తున్నటువంటి కార్యాల చేత దేవుని సంతోషపెట్టేవాడిగా ఉన్నవా, దేవుని సంతోషపెట్టేదానిగా ఉన్నవా, లేకపోతే దేవునికి వ్యతిరేకమైన పనులు చేస్తూ ఉన్నవా? కృపని కోల్పోతావు. దేవుని సంతోషపెడితే కృప పొందుకుంటావు, దేవునికి ఆయాసకరమైన పనులు చేస్తే కృప కోల్పోతావు. సౌలు దేవునికి ఆయాసకరమైన పనులు చేశాడు, దేవునికి వ్యతిరేకంగా మారాడు, సేవకుడి మాట వినకుండా దూరంగా వెళ్ళిపోయాడు, కఠిన హృదయుడు అయిపోయాడు, కృప కోల్పోయాడు. ఏమైంది? మరణం, మరణం, మరణం. ప్రవక్త మాట విన్నాడు, సేవకుని మాట విన్నాడు దావీదు, దేవుని మాట విన్నాడు. కృప గురించి సంఘములో దేవాలయంలో ధ్యానిస్తూ ఉన్నాడు కృప గురించి. ఏమయ్యాడు? కృప పొందుకున్నవాడై దేవుని హృదయానుసారుడుగా మార్చబడ్డాడు. ఈరోజు నువ్వు ఎలాగ మార్చబడాలనుకుంటున్నావు? దేవుని కృపకు పాత్రురాలుగా మార్చబడాలనుకుంటున్నావా, లేకపోతే విడవబడ్డదానిగా దేవుని కోపాగ్నికి, నా దేవుని అయిష్టుడిగా ఉండాలనుకుంటున్నావా? ఇష్టుడిగా ఉంటేనే కృప అండి, దేవుని సంతోషపెడితేనే కృప అండి, దేవుని ఆజ్ఞలను వెంబడిస్తేనే కృప అండి, దేవుని వాక్యాన్ని విని ఉపదేశానుసారంగా మీ జీవితాన్ని కట్టుకుంటేనే కృప. అప్పుడే మంచి పేరు ప్రఖ్యాత. యేసుక్రీస్తు ద్వారా మనకు అనుగ్రహించబడ్డటువంటి ఈ కృప, యేసుక్రీస్తు ద్వారా మనకు కలిగినటువంటి ఈ కృప నిత్యము మన తలల మీద ఉండాలి, నిత్యము మన వ్యాపారంలో ఉండాలి, నిత్యం మన చేతి పనిలో ఉండాలి, నిత్యం మన ఇంట్లో ఉండాలి. కృపని గురించి ధ్యానిస్తూనే